ఇందాక కాటం దేవర కడిగినామన్నాం కదా, పెద్ద పెద్ద మంటలు, విపరీతమైన జనాలు. ఆ కొద్దిసేపు చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరం అంతా ఆ దేవుడిని పూజిస్తే, కాటం రాజుని పూజిస్తే ఆ సంవత్సరం అంతా మన గొడ్లను మన జీవాలని అన్నీ ఆ దేవుడు చల్లంగా చూస్తాడని ఒక పెద్ద నమ్మకము. ఆడ పచ్చిపులుసు అన్నం పెట్టినారు, ఎంత బాగుందో ఏమో. నాకు చాలా చాలా ఇష్టము. బెల్లం అన్నం కూడా పెడతారులే, కానీ పచ్చిపులుసు అన్నం స్పెషల్ వేరు. అన్నం వండి దాంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే పచ్చిపులుసు పక్కన కలబోసి పెడతారనమాట. ఇది ప్రసాదంగా పెట్టిన పొద్దు నుంచి చికెన్ మటన్ తినింటారు కదా, తప్పుగా అనుకోద్దండి. ఇది తింటే మాత్రం బాగా అరుగుతుంది కూడా. ఎంత కమ్మగా ఉందో ఏమో. అయినా అంతమందికి ఎలా వండుతారో ఏమో. ప్రతి సంవత్సరం పెడతారు. దబరాలు పచ్చిపులుసు అన్నం కలపడం అంటే అంత ఈజీనా? మీ ఊర్లో ఇలా చేస్తారా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. వీడియో తీద్దామనుకున్నాను, మొత్తం మబ్బు వెలుగు ఒక్కటి కనబడుతుంది, మంటలు ఒక్కటి వెలుగు కనబడుతున్నాయి.